శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మహావిష్ణువు పొందినటువంటి అవతారాలన్నీ కూడా, అవతార కథలన్నీ కూడా సంక్షిప్తంగా భీష్మాచార్యుడు యుధిష్ఠిరుడికి తెలియజేస్తూ రామావతారాన్ని గురించి చాలా అద్భుతంగా తెలియజేశాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు దశరథుడి యొక్క పుత్రుడిగా శ్రీరాముడిగా జన్మించి లోకకంటకుండైనటువంటి రావణాసురుణ్ణి సంహరించాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు చెబుతున్నాడు, తత కృష్ణో మహాబాహు భీతానామభయంకర అష్టావింశే యుగే రాజన్ యజ్ఞే శ్రీవత్సలక్షణ. ఓ యుధిష్ఠిరా, ఆ తర్వాత 28వ యుగంలో శ్రీ మహావిష్ణువే మహాబాహుడైనటువంటి శ్రీవత్సలాంఛనుడు అయినటువంటి అభయంకరుడైనటువంటి శ్రీకృష్ణుడిగా అవతరించాడయ్యా. పేషలస్య వదాన్యస్య లోకే బహుమతో నృషు స్మృతిమాన్ దేశకాలజ్ఞ శంఖచక్ర గదాసిధృక్. అందమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు, ఉదారుడైనటువంటి వాడు, లోకంలో చాలామంది మనుషులకి ఇష్టుడైనటువంటి వాడు, స్మరణ శక్తి సంపన్నుడు, దేశకాలాలు తెలిసినటువంటి వాడు, శంఖచక్ర గదా ఖడ్గాల్ని ధరించినటువంటి ఆ శ్రీకృష్ణుడే వాసుదేవ ఇతి ఖ్యాతః లోకానాం హితకృత్ సదా వృష్ణీనాంచ కులే జాతః భూమేః ప్రియతి కీర్షయా. అటువంటి ఆ శ్రీకృష్ణుడే భూదేవుడికి ఇష్టాన్ని చెయ్యాలి అని అనుకున్నాడు. భూదేవికి ఇష్టం అంటే ఎలా చేస్తారండి అంటే భూభారాన్ని తగ్గించడం వల్ల. అంటే అధర్మపరులైనటువంటి వాళ్ళు ఎక్కువైపోతే భూమి ఆ భారాన్ని మోయలేదుట. అందువల్ల అప్పుడు అల్లాగా కూడా నారాయణుణ్ణి ఆశ్రయిస్తుంది ఆ భూదేవి. మహానుభావ, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, అసత్యవర్తన లేనటువంటి వాళ్ళు, పాపాత్ములైనటువంటి వాళ్ళు, లోకకంటకులైనటువంటి ఈ దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఈ భూమి మీద పాదం మోపితే కనుక అది నాకు మహాభారం అయిపోతుందయ్యా. అందువల్ల ఇటువంటి వాళ్ళని నువ్వు సంహరించడం కోసం అవతారం ఎత్తాలి అని ప్రార్థిస్తుందిట. అందువల్ల అలా ప్రార్థించినటువంటి ఆ భూదేవి యొక్క ఇష్టాన్ని చెయ్యాలనేటువంటి కోరికతోటి వృష్ణికులంలో జన్మించి లోకాలకన్నిటికీ కూడా హితాన్ని చేసి వాసుదేవుడిగా ఖ్యాతి పొందాడయ్యా. ఈ కృష్ణుడంటే మీతో తిరుగుతున్నాడని, మీ మేనత్త కుమారుడని, లేకపోతే కృష్ణుడని, మీ బావని, లేకపోతే మీతో సన్నిహితంగా తిరుగుతున్నాడు కాబట్టి మీ స్నేహితుడని మీరు అనుకుంటున్నారు. కానీ ఈయన సాక్షాత్తు నారాయణుడయ్యా. సనృణామభయం దాత మధుహేతి సవిశ్రుత శకటార్జున రామాణం కిల స్థానాన్ని అసోదయత్. ఇతడు మానవులకందరికీ కూడా అభయప్రదాత, మధు అనేటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి ప్రసిద్ధమైనటువంటి వాడు, శకటాసురుణ్ణి, యమలార్జునుణ్ణి, పూతనను వాళ్ళందరినీ కూడా సంహరించినటువంటి వాడు. కంసాదీన్ నిజఘానాజో దైత్యాన్ మానుష నిగ్రహాన్ అయం లోకహితార్థాయ ప్రాదుర్భావో మహాత్మనః. మానుష రూపంలో ఉండేటువంటి కంసాది రాక్షసులందరినీ కూడా సంహరించాడు ఈ యుద్ధంలో. ఎందుకు సంహరించాడంటే లోకహితం కోసమని ఈ మహాత్ముడు అవతరించాడు. అట్లాగే ఈ మనుష్య రూపంలో ఉండేటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించాడు. కల్కి విష్ణుయసానామ భూయశ్చోత్పత్స్యతే హరి కలేర్యోగాంతే సంప్రాప్తే ధర్మే శిథిలతాం గతే పాఖండినాంగణానాం హి పదార్థం భరతర్షభ ధర్మస్య చ వివృజ్యర్థం విప్రాణాం హితకామ్యయా. అలాగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి వ్యతిక్రమం జరుగుతూ ఉంటుందో, అధర్మం పెరిగిపోతూ ఉంటుందో, అప్పుడు అలా ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేయడం కోసమని, అధర్మాన్ని సమూలంగా నాశనం చేయడం కోసమని, శిష్టులందరినీ రక్షించడం కోసమని, దుష్టులందరినీ శిక్షించడం కోసమని ఆ భగవానుడు అలా అవతరిస్తూనే ఉంటాడయ్యా. అట్లాగే కలియుగాంతంలో ధర్మమంతా శిథిలమవుతుంది. పాఖండుల వధ కోసం, ధర్మాన్ని వృద్ధి చేయడం కోసమని
బ్రాహ్మణులందరికీ హితం చేయగోరి శ్రీహరి కల్కి అని విష్ణు యశస్సు అనేటువంటి పేరుతో మళ్ళీ అవతరిస్తాడు కలియుగంలో కూడా. ఏతే చాన్యే చ బహవః దివ్యా దేవగణైర్యుతాః ప్రాదుర్భావ పురాణేషు గీయంతే బ్రహ్మవాదిభిః. ఇవే కాకుండా ఇంకా ఇతర దేవగణాలతో కూడినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యావతారాలన్నింటినీ గురించి బ్రహ్మవాదులందరూ కూడా పురాణాల్లో గానం చేశారయ్యా. అంతటి గొప్పవాడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఇతడు ప్రథమ స్థానంలో ఉండి అర్ఘ్యం తీసుకోవడానికి అన్ని విధాలా కూడా అర్హత కలిగినటువంటి వాడు అనడానికి ఇంతకంటే నీకు నిదర్శనాలు ఏమైనా కావాలా అన్నట్టుగా భీష్మాచార్యుడు ఆ వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క పూర్వ చరిత్ర అంతా కూడా తెలిసినటువంటి వాడు కావడం చేత ఆయన చాలా సవివరంగా యుధిష్ఠిరుడికి అక్కడ ఉండేటువంటి రాజులందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. ఏవ ముక్తోధ కౌంతేయ తత పౌరవనందన ఆబభాషే పునర్భీష్మం ధర్మరాజో యుధిష్ఠిర. భీష్ముడు ఈ విధంగా చెప్పిన తర్వాత పూర్వంశీయుడైనటువంటి యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజు భీష్ముడితో ఇలా మాట్లాడుతున్నట్ట. భూయ ఏవ మనుష్యేంద్ర ఉపేంద్రస్య యశస్విన జన్మ వృష్ణిషు విజ్ఞాతం ఇచ్చామి వదతాంబరా. ఓ మనుష్యేంద్ర, యశస్వి ఉపేంద్రుడు అయినటువంటి శ్రీకృష్ణుడు వృష్ణి వంశంలో అవతరించడం గురించి ఇంకా నేను వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా. నువ్వు కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి 2 మాటలు చెప్పి వదిలేసేవు. అలా కాకుండా అలా జనార్దనుడే ఈ వృష్ణి వంశంలో పుట్టాడని చెప్పావు కదా, దాని గురించి ఇంకా కొద్దిగా వివరంగా నువ్వు తెలియజేయాలని నేను కోరుతున్నానయ్యా అన్నాడు. యథైవ భగవాన్ జాతః క్షితావిహ జనార్దన మాధవేషు మహాబుద్ధి తన్మే బ్రూహి పితామహ. ఓ పితామహ, మహాబుద్ధిమంతుడైనటువంటి భగవంతుడైనటువంటి ఆ జనార్దనుడు ఈ భూమి మీద అసలు యదువంశంలో ఎందుకు పుట్టాడయ్యా, ఆ విషయాన్నంతా నాకు చెప్పవలసింది అని అడిగాడు. యదర్థంచ మహాతేజా గాస్తు గోవృషభేక్షణ రరక్ష కంసస్య వధాత్ లోకానాం అభిరక్షత. కంసుని వధ ద్వారా లోకాలను రక్షించినటువంటి మహా తేజస్వి అయినటువంటి శ్రీకృష్ణుడు, గోవు వలె విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి కృష్ణుడు గోవుల కాపరిగా ఎందుకున్నాడయ్యా? క్రీడతా చైవ యద్బాల్యే గోవిందేన విచేష్టితం తదా మతిమతాం శ్రేష్ఠ తన్మే బ్రూహి పితామహ. అంతేకాకుండా ఓ పితామహ, బాల్యంలో గోవిందుడు ఆడుతూ ఏమేం పనులు చేశాడు, ఎటువంటి క్రీడలు ఆడేవాడు, ఎంతమందిని సంహరించాడు, ఇవన్నీ కూడా నాకు వివరంగా చెప్పవలసింది అని అడిగాడు. ఇలా అడిగేటప్పటికీ ఏవముక్తస్తతో భీష్మ కేశవస్య మహాత్మన మాధవేషు తదా జన్మ కథయామాస వీర్యవాన్. ఎప్పుడైతే ప్రశ్నలన్నీ ధర్మరాజు అడిగాడు, ఆ ధర్మరాజు యొక్క శ్రద్ధ తెలిసినటువంటి వాడై తేజవంతుడైనటువంటి భీష్ముడు మహాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ యదువంశంలో అవతరించినటువంటి విధానాన్ని అంతటినీ కూడా చెప్పడం మొదలెట్టాడు. హంతతే కథయిష్యామి యుధిష్ఠిర యథా తథం యతో నారాయణస్యేహ జన్మ వృష్ణిషు కౌరవ. నాయన కురునందన, నీకంత వినాలనేటువంటి శ్రద్ధ కనుకుంటే కనుక ఆ నారాయణుడు వృష్ణి వంశంలో అవతరించడాన్ని అంతటినీ కూడా ఉన్నట్టుగా నాకు తెలిసినంత వరకు యథామతి నేను నీకు తెలియజేస్తానయ్యా అన్నాడు. అజాత శత్రో జాతస్తు యథైష భువి భూమిప కీర్త్యమానం మయా తాత నిబోధ భరతర్షభ. ఓ భరతకుల శ్రేష్ఠ, అజాతశత్రుడా, భూమిని రక్షించడానికి శ్రీహరి ఈ భూమి మీద ఎలా పుట్టాడో నేను అదంతా కూడా వివరిస్తాను, శ్రద్ధగా నువ్వు ఇది విని అర్థం చేసుకోవయ్యా అన్నాడు. సాగరాహ సమకంపంత ముదా చేలుశ్చ పర్వతాః జజ్వలుశ్చాగ్నయః శాంతా జాయమానే జనార్దనే. భగవంతుడు అవతరించడం అంటే సామాన్యంగా జరగదయ్యా. అది భగవంతుడు ఎప్పుడైతే భూమి మీద అవతరించాలనుకున్నాడో అప్పుడు ఆనందంతో సముద్రాలన్నీ కూడా పులకిరిస్తాయ్యా, పర్వతాలన్నీ కూడా చెలిస్తూ ఉంటాయి, అగ్గులు ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి, ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. అలాగే భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించేటప్పుడు అట్లాగే ఆ మంగళకరమైనటువంటి వాతావరణం అంతా నెలకొంది. శివాహ సంప్రవపుర్వాతాః ప్రశాంతమభవత్ రజః జ్యోతింషి సంప్రకాశంతే జాయమానే జనార్దనే. ఆ జనార్దనుడు
అవతరించేటప్పుడు గాలులన్నీ కూడా మంగళకరంగా మెల్లగా వీచేట, ప్రశాంతంగా చల్లటి గాలులన్నీ కూడా వీచేట, ధూళి అంతా కూడా శాంతించిందిట, నక్షత్రాలు చాలా అద్భుతంగా ప్రకాశించేట. దేవదుందుభయశ్చాపి సస్వనుర్భృశమంబరే అభ్యవర్షం సదాగమ్య దేవతా పుష్పవృష్టిభిః. ఆకాశంలో దేవదుందువులన్నీ మోగేట, దేవతలు అందరూ కూడా ఆకాశంలో నిలబడి పుష్పవృష్టినంతటినీ కూడా కురిపించారట. గీర్భిర్మంగళయుక్తాభిః అస్తువన్మధుసూదనం ఉపతస్తు తదా ప్రీతాః ప్రాదుర్భావే మహర్షయః. అంతేకాకుండా ఈ భగవంతుడు అవతరించేటువంటి సమయంలో దేవతలందరూ కూడా మంగళకరములైనటువంటి వాక్కులతోటి ఆ మధుసూదనుడిని స్తుతించేట. మహర్షులందరూ కూడా అత్యంతమైనటువంటి ప్రీతితోటి ఆయన చూడాలని సమీపించారట. తతస్థాన్ అభిసంప్రేక్ష నారద ప్రముఖాన్ ఋషీన్ ఉపనృత్యన్ ఉపజగు గంధర్వాప్సరసాంగణా. నారదాది ప్రముఖులైనటువంటి దేవర్షులందరూ రావడం చూసి గంధర్వులు అప్సరోగణాలు అందరూ కూడా నృత్యం చేస్తూ ఆ శ్రీహరి గురించి చక్కటి గానాలు చేస్తున్నట్ట. ఉపతస్థే చ గోవిందం సహస్రాక్ష శచీపతి అభ్యభాషత తేజస్వి మహర్షీన్ పూజయంస్తథా. ఆ శచీపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా ఆ గోవిందుడిని కీర్తించేట. తేజస్వి అయినటువంటి ఇంద్రుడు మహర్షులందరినీ గౌరవించి ఆ గోవిందుడి దగ్గరికి వెళ్ళి ఆయనతోటి ఈ విధంగా మాట్లాడేట. కృత్యాని దేవకార్యాణి కృత్వా లోకహితాయ చ స్వలోకం లోకకృద్దేవ పునర్గచ్చస్వతేజస. మహానుభావ, దేవతల కార్యాలు అనేకములు చేయవలసి ఉన్నాయ్యా. అందువల్ల లోకహితం కలగడం కోసమని నువ్వు నీ తేజస్సుతోటి నువ్వు ఇక్కడ భూమి మీద నువ్వు జన్మ పొందినటువంటి వాడవయ్యి దేవతల యొక్క పనులైనటువంటి లోకకంటకులైనటువంటి శాపం వరముల చేత గర్వితులైనటువంటి అనేక మంది రాక్షసులు ఉన్నారా, వాళ్ళందరినీ కూడా సంహరించి అన్ని లోకాలకి కూడా శ్రేయస్సుని కలగజేయాలి. అలాగే నువ్వు మళ్ళీ లోకహితాన్ని కలగజేసిన తర్వాత, అంటే నువ్వు చేయవలసినటువంటి కృత్యం సమాప్తి అయిన తర్వాత మళ్ళీ నీ తేజస్సుతో నువ్వు నీ పరమధామానికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నామయ్యా అని ఆ శచీపతి అయినటువంటి ఇంద్రుడు భగవానుడైనటువంటి గోవిందుడిని ప్రార్థించేట. ఈత్యుక్త్వా మునిభిస్సార్థం జగామ త్రిదివేశ్వర. ఈ విధంగా చెప్పి దేవేంద్రుడు మునులతో పాటుగా వెళ్ళేట. వసుదేవస్తతో జాతం బాలమాదిత్య సన్నిభం నంద గోపకులే రాజన్ భయాత్ ప్రాక్షాదయద్ధర్యం. ఆ తర్వాత వసుదేవుడు కంసుని భయం వల్ల తనకు పుట్టినటువంటి సూర్యుడిలా ప్రకాశించేటువంటి బాలుడైనటువంటి కృష్ణుడిని నందగోపకులంలో నందుడి ఇంట్లో యశోద నందనుడిగా పెరిగేటట్టుగా అక్కడ సూతి గృహంలో ఆ కుర్రవాణ్ణి అట్టే పెట్టేట. నందగోపకులే కృష్ణ ఉవాస బహుళా సమాహ తతః కదాచిత్ సుప్తం తం శకటస్య త్వధర్షిషుం. యశోదా సంపరిత్యజ్య జగామ యమునాం నదీం. ఆ నందగోపకులంలోనే శ్రీకృష్ణుడు చాలా సంవత్సరాలు నివాసం చేశాడయ్యా. ఒకసారి బండి కింద నిద్రిస్తున్నటువంటి ఆ బాలుని విడిచి యశోద యమునా నదికి వెళ్ళిందిట. వెళ్ళేటప్పటికి శిశులీలాం తతకుర్వన్ స్వహస్త చరణౌ క్షిపన్ రురోధ మధురం కృష్ణ పాదావోర్ధం ప్రసారయన్ పాదాంగుష్టేన శకటం ధారయన్నథ కేశవ తత్రాధైకేన పాదేన పాతయత్వా తథాశు. ఆ తర్వాత బాలకృష్ణుడు బాలచేష్టలు చేస్తున్నాడు. అక్కడికి శకటాసురుడు అనేటువంటి వాడు శకట రూపంలో వచ్చాడు. అందువల్ల ఈయన కాళ్ళు చేతుల్ని ఆడిస్తూ మధురమైనటువంటి స్వరంతో ఏడ్చేట. పాదాలు రెండు పైకి చాచేట. ఒక పాదం యొక్క అంగుష్టంతో బండిని ఎత్తిపెట్టి రెండో పాదంతో దాన్ని పగలగొట్టేట. న్యుబ్జ పయోధరాకాంక్షీం చకార చరురోధ పాతితం శకటం దృష్ట్వా భిన్న బాండగటి ఘటం జనాస్తే శిశునాథేన విస్మయం పరమం యయు. ఆకలితో స్తన్యాన్ని కోరుతూ ఏడుస్తూ పడగొట్టినటువంటి ఈ శకటాన్ని చూసి అందులో కుండలన్నీ పగిలిపోవటాన్ని చూసినటువంటి జనులు ఈ కుర్రవాడి ఇంత శకటాన్ని ఎట్లా బదులు కొట్టాడా అని చాలా ఆశ్చర్యంతో ఆ కుర్రవాడు చేసినటువంటి పనికి ఆశ్చర్యపోయారట. ప్రత్యక్షం సూరసేనానాం దృశ్యతే మహదద్భుతం పూతనా చాపి నేతా మహాకాయ మహాస్తని పశ్యతాం సర్వదేవానాం వాసుదేవేన భారత. అలా సూరసేన దేశ నివాసులంతా అద్భుతమైనటువంటి కృత్యాన్ని ప్రత్యక్షంగా చూశారయ్యా.
అంతేకాదు దేవతలందరూ చూస్తుండగానే ఆ బాలకృష్ణుడు వాసుదేవుడు మహాకాయ మహాస్తని అయినటువంటి పోతలను కూడా సంహరించాడు. తతకాలే మహారాజ సంసక్తో రామకేశవు విష్ణు సంకర్షణ శోభో రింగిణవు సమపద్యతాం. ఆ తర్వాత సంకర్షణుడు విష్ణువు వలె ఉన్నటువంటి బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి విజృంభించారు. విజృంభించి వాళ్ళకి దగ్గరికి వచ్చిన ప్రతి రాక్షసుడిని కూడా చంపారయ్యా. అన్యోన్య కిరణ కిరస్తో చంద్ర సూర్య వివాంబరే విసర్పయేతాం సర్వత్రా సర్వభోగభుజో తదా. ఆకాశంలో సూర్యచంద్రుడిద్దరు ఒకరి కిరణాలు ఒకళ్ళు గ్రహించి ప్రవర్తించినట్టుగా ఈ బలరామకృష్ణులు ఇద్దరు కూడా కలిసే సంచరించేవాట. వాళ్ళ భుజాలు ఎలా ఉండేవిటంటే పాము పడకల్లా ప్రకాశిస్తూ ఉండేవిట. రేజతు పాంసు దిగ్ధాంగో రామకృష్ణౌ తదా నృప క్వచిచ్చ జానుభిర్దృష్టౌ దృష్టా క్రీడమానౌ క్వచిద్వనే పిబంతౌ దధి క్రియాశ్చ మధ్యమానే చ భారత. అంతేకాదయ్యా యుధిష్ఠిరా, ఆ బలరామకృష్ణులు ఇద్దరు ధూళితో కూడినటువంటి శరీరాలతో ప్రకాశిస్తూ ఉండేవారట. ఒక్కో చోట మోకాలతో కొట్టుకునేవారట. అడవిలో ఆడుకుంటూ ఓసారి కనిపించేవారట. ఓసారి పెరుగు చులుతూ ఉండగా తాగుతూ ఉండేవారట. తతస్థ బాలో గోవింద నవనీతం తదాక్షయే గ్రసమానస్తు తత్ర అయం గోపి భిర్దృశేధవై. ఓసారి బాలగోపాలు ఒంటరిగా దాగి వెన్న తింటుండగా గోపికలందరూ అతన్ని చూశారట. చూసి దామనాథ ఉలూఖలే కృష్ణ గోప స్త్రీభిశ్చబంధిత తథాద శిశునాథేన రాజస్తావర్జున ఉభౌ సమూల విటభౌ భగ్నే తదద్భుతమేవ అభవత్. అప్పుడు ఆ గోప స్త్రీలందరూ అతన్ని తాడుతో రోలికి కట్టేశారట. అప్పుడు ఆ బాలగోపాలుడు ఆ ఉలూఖలంతో ఆ కొమ్మలతో వేళ్లతో సహితంగా ఉండేటువంటి రెండు పెద్ద వృక్షాలని అర్జున వృక్షాలని పెకలించేట. అది చూసి చాలా ఆశ్చర్యకరంగా జరిగిందట. తత్రాసురే మహాకాయో గత ప్రాణో బభూతు. దాంతో ఆ మహాకాయులైనటువంటి ఇద్దరు రాక్షసుల యొక్క ప్రాణాలు పోయాయి. ప్రాణాలు పోవడమే కాకుండా అక్కడ వాళ్ళ యొక్క శాప విమోచనమై గంధర్వులుగా వాళ్ళు మారారు. తతస్థో బాల్యముత్తీర్ణో కృష్ణ సంకర్షణావభో తస్మిన్నేవ వ్రజస్థానే సప్తవర్షో బభూతు. ఆ తర్వాత కృష్ణ బలరాములు బాల్యదశను దాటి ఆ వ్రజస్థానంలోనే 7 సంవత్సరాలు ఇటువంటి విచిత్రమైనటువంటి కృత్యాలన్నీ చేస్తూ హాయిగా ఉండేవాట. నీల పీతాంబరధరో పీత శ్వేతానులేపనౌ బభూవుతుర్వత్సపాలు కాకపక్షధరావుభౌ. ఆ బలరాముడు నీలాంబరాన్ని ధరించేవాట, కృష్ణుడు పీతాంబరాన్ని ధరించేవాట. ఒకడు పచ్చని లేపనాన్ని ఒకళ్ళు తెల్లని లేపనాన్ని పూసుకునేవాట. కాకపక్షాల జుట్టుతో, కాకపక్షాల జుట్టు అంటే ముఖం మీదకి వాలిపోయేటువంటి ముంగురులు కలిగి ఉండడం అనేటువంటి. అందువల్ల ఆ కాకపక్షాల జుట్టుతో, అంటే జుట్టు బాగా ఎక్కువగా పెరుగుతూ ఉండేట. అలా ఆ జుట్టుతోటి వీళ్ళు లేగలనన్నింటినీ కూడా, ఆ దూడలన్నీ కూడా రక్షిస్తూ ఉండేవాట. పర్ణవాద్యం శృతి సుఖం బాధయంతో వరాననౌ వరావనౌ సుశుభాతే వనగతౌ బుధీన్నావో పర్ణగౌ. వాళ్ళిద్దరూ కూడా ఆకుబోరాలను బూదుకుంటూ చెవికుంపుగా అందరికీ కూడా చక్కగా ఆనందం కలిగేటట్టుగా ఎదుగుతున్నటువంటి నాగకుమారుల్లా వనంలో తిరుగుతూ హాయిగా ఎంతో ఆనందంగా తిరుగుతున్నటువంటి వాళ్ళై ఉండేవాట. మయూరాంగజ కర్ణౌ తౌ పల్లవా పీడధారిణౌ వనమాలా పరిక్షిప్తౌ సాలపోతా వివోద్గతౌ. నెమలి ఈకల్ని చెవిలో ధరించేవారట, చిగురుటాకుల్ని శిరస్సు మీద ధరించేవారట, కంఠంలో వనమాలని ధరించేవారట. చాలా వృక్షాల్లో అంటే చాలా పొడవుగా ఎదిగేట వీళ్ళు. అరవింద కృతాపీడౌ రజ్జు యజ్ఞోపవీతినౌ శిక్య తుంబధరౌ వీరౌ గోపవేణు ప్రభాదకౌ. పద్మాల్ని శిరోభూషణంగా ధరించేవారట, యజ్ఞోపేతంగా తాళం ధరించేవారట, గోపజనులకు ఉచితమైనటువంటి వేణువును వాయించేవారట ఈ బలరామకృష్ణులు ఇద్దరు కూడా. క్వచిత్ వసంతావన్యోన్యం క్రీడమానో క్వచిద్వనే పర్ణశయ్యాసు సంసుప్తౌ క్వచిన్ నిద్ర అంతరేషిణౌ. ఒక చోట నివసించేవాళ్ళు ఇద్దరు ఒకచోటే కూర్చునేవారు, ఒకచోటే ఆడుకునేవారు, ఒకచోటే తిరుగుతూ ఉండేవారు, ఒకచోటే నిద్రిస్తూ ఉండేవారు. అలా అరణ్యాల్లో, అక్కడ ఉండేటువంటి చెట్ల మధ్యలో, అక్కడ ఉండేటువంటి నదీ తీరాల్లో అలా హాయిగా ఆనందంగా ఉంటున్నట్ట. తౌ వత్సాన్ పాలయంతో హి శోభయంతో మహాధ్వనం చంచూర్యంతో రమంతో స్మ రాజన్నేవం తథా శుభే. లేగదూడలన్నింటినీ కూడా కాస్తూ ఆ వనానికి అంతటికీ కూడా శోభ కలిగిస్తూ ఉండేవారు. మంగళ స్వరూపులుగా ఉండేటువంటి ఇద్దరు కూడా కలిసి దొంగతనాలు కూడా చేస్తూ ఉండేవారు. దొంగతనాలంటే ఆ పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి మాత్రమే. అలా తినేస్తూ ఉండేవారు, తిరుగుతూ ఉండేవారు, ఆడుతూ ఉండేవారు. తతో బృందావనం గత్వా వసుదేవ సుత ఉభో గోబ్రజం తత్ర కౌంతేయ చారయంతో విజహృతు. ఆ తర్వాత ఆ బలరామకృష్ణులిద్దరూ కూడా
కూడా బృందావనానికి వెళ్ళారయ్యా. అక్కడ కూడా ఇట్లాగే గోవుల్ని కాచుకుంటూ హాయిగా వాటిని మళ్ళీ తీసుకొస్తూ అలాగా ఉంటూ ఉండేవారు. తత కదాచిత్ గోవింద జ్యేష్టం సంకర్షణం వినా చచార తద్వనం రమ్యం రమ్య రూపోవరానన. అయితే ఒకానొక రోజున ఈ గోవిందుడు బలరాముడు లేకుండా తానొక్కడే అందమైనటువంటి ముఖం కలిగినటువంటి గోవిందుడు తాను ఒక్కడే అరణ్యంలో సంచరిస్తూ ఉన్నట్ట. ఆ సమయంలో కాకపక్షధర శ్రీమాన్ శ్యామ పద్మ నిభేక్షణ శ్రీవత్సేనో రసాయుక్త శశాంక ఇవ లక్ష్మణ. కాకపక్షధారి అయినటువంటి వాడు, నీలవర్ణుడైనటువంటి వాడు, పద్మనేత్రుడు, శ్రీమంతుడు అయినటువంటి కృష్ణుడు చంద్రుల్లో మచ్చలాగా తన వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నాన్ని ధరించేవట. రజ్జు యజ్ఞోపవీతీస పీతాంబరధరో యువ శ్వేతగంధేన లిప్తాంగ నీలకుంచితమూర్ధజ రాజతా బర్హిపత్రేణ మందమారుతకంపిన క్వచిత్ గాయన్ క్వచిత్ క్రీడన్ క్వచిత్ నృత్యన్ క్వచిత్ హసన్ గోపవేషస్స మధురం గాయన్ వేణుం చ నాదయన్. ఆయన ఎలా ఉండేవాడంటే రజ్జునే ఓ తాడుని యజ్ఞోపేతంగా ధరించేట, పచ్చని వస్త్రం కట్టుకునేవాట, తెల్లటి గంధం ఒంటికంతా కూడా పూసుకునేవాట, నల్లటి జుట్టు ముడి కలిగినటువంటి వాట, మందమారుతం తాకిడికి కదులుతుండేటువంటి నెమలి పింఛం కలిగి ఓ చోట పాడుతూ, ఓ చోట ఆడుతూ, ఒక్కో చోట నృత్యం చేస్తూ, ఒక్కో చోట నవ్వుతూ, ఇలాగా అతడు అనేక రకములైనటువంటి విన్యాసాలు చేస్తూ అక్కడంతా కూడా సంచరిస్తూ ఉండేవాట. ప్రహ్లాదనార్థంతు గవాంక్వచిత్ వనగతో యువ గోకులే మేఘకాలే తు చచార జ్యుతిమాన్ ప్రభు బహురమ్యేషు దేశేషు వనస్య వనరాజిషు తాసు కృష్ణో ముదన్లేభే క్రీడయా భరతర్షభ సకదాచిత్ వనే తస్మిన్ గోభి సహ పరివ్రజన్. అంతేకాకుండా ఈ గోపవేషంలో ఉండేటువంటి కృష్ణుడు మధురంగా పాడుతూ వేణువులు వాయిస్తూ ఉండేవాట. వనంలో ఉండే గోవులన్నింటినీ కూడా ఆనందపరచడం కోసమని ఆయన వేణువు వాయిస్తూ ఉండేవాట. వర్షకాలంలో కూడా తేజస్వి సమర్థుడైనటువంటి కృష్ణుడు ఈ అందమైనటువంటి వన ప్రదేశాల్లో గోకులంలో సంచరించేవాట. అక్కడే ఆడుకుంటూ అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉండేవాట. ఒకానొక రోజున వనంలో గోవులతో తిరుగుతూ ఉన్నట్ట. ఆ ఉన్న సమయంలో భాండీరం నామ దృష్ట్వాధాన్యగ్రోధం కేశవో మహాన్ తచ్ఛాయాం నివాసాయ మతింజక్రే తదా ప్రభు. ఆ మహాత్ముడైనటువంటి కేశవుడు తాను ఒంటరిగా అలా తిరుగుతున్నటువంటి సమయంలో భాండీరమైనటువంటి మర్రి చెట్టును చూసి దాని నీడలో ఉండాలి అని అనుకున్నట్ట. సతత్ర వయసాతుల్యై వత్సబాలై మానఘ రేమే స దివసాన్ కృష్ణ పురా స్వర్గపురే తుధా. అక్కడ తనతో సమాన వయస్కులైనటువంటి ఈ పశుల కాపర్లందరితోటి కలిసి దేవతలతో స్వర్గంలో ఉన్నట్టుగా చెట్టు కింద కొన్ని రోజులు ఉన్నట్ట. తం క్రీడమానం గోపాలా కృష్ణం భాండీరవాసిన రమయంతి స్మ బహో మాన్యే క్రీడనకైస్తదా అన్యే స్మ పరిగాయంతి గోపాముదిత మానసా గోపాల కృష్ణమేవాన్యే గాయంతి స్మ వనప్రియా. ఆ భాండీర వటవృక్షం కింద ఉంటున్నటువంటి గోపాలందరూ అనేక రకాలైనటువంటి ఆట వస్తువులతో ఆడుతున్నటువంటి కృష్ణుడిని ఆనందపరుస్తూ ఉన్నట్ట. సంతోషించినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళైన ఇతర గోపాలులతో కలిసి వనంలో తిరుగుతూ కృష్ణుడి గురించి వాళ్ళందరూ కూడా గానం చేస్తున్నట్ట హాయిగా ఆనందంగా. తేషాం సంగాయతామేవ వాదయామాస కేశవః పర్ణవాద్యాంతరే వేణుం తుంబం వీణాం చ తత్ర వై ఏవం క్రీడాంతరే కృష్ణ గోపాలైర్విజహారసః. వాళ్ళు పాడుతుండగానే కృష్ణుడు కూడా ఆకుబూర వాయిస్తూ ఉండేవట. ఆ తర్వాత వేణువును వాయించేవట, అలాగే తుంబాన్ని కూడా వాయించేవట, వీణను కూడా మధ్య మధ్యలో మార్చి వాయించేవట. ఈ విధంగా అనేకములైనటువంటి ఆటలతో కూడా శ్రీకృష్ణుడు ఆ గోపాలు అందరితోటి కలిసి హాయిగా విహరిస్తూ ఏమీ ఇబ్బంది లేకుండా అందరిలో తానే ఉంటూ అందరితో కూడా కలిసినటువంటి వాడై ఆనందంగా విహరించేవట. తేన బాలేన కౌంతేయ కృతం లోకహితం తదా పశ్యతాం సర్వభూతానాం వాసుదేవేన భారత. ఓ కుంతినందన, సర్వభూతాలు చూస్తుండగా బాలుడైనటువంటి వాసుదేవుడు లోకహితాన్ని ఎలా చెయ్యాలో చూపిస్తున్నట్టుగా ఆచరించాడయ్యా. హరిదే నీపవనే తత్ర క్రీడితం నాగమూర్ధనే కాళీయం శాసయిత్వా తు సర్వలోకస్య పశ్యతః విజహార తతకృష్ణ బలదేవ సహాయవాన్. ఆ బృందావనంలో కదంబ వృక్షాల వనం దగ్గరలో సరస్సులో కాళీయుడు అనేటువంటి ఒక సర్పము ఆ ఒక మడుగులో ఉండి తన యొక్క విషాన్ని వెదజల్లడం చేత ఆ నీటినంతటినీ కూడా
స్వరూపంగా చేసి ఆ నీటిని ఎవరైతే త్రాగుతారో, ఆ నీటిని ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళందరూ కూడా ఆ విషానికి ప్రాణాలు పోయినటువంటి వాళ్ళు అవుతూ ఉండేవారట. అలా ఆ కాళీయుడు అనేటువంటి సర్పం అందులో ఉండి ఆ మడుగు దగ్గరికి ఎవరిని రానివ్వకుండా భయపెడుతూ ఉండేది. అటువంటి ఆ కాళీయుడు అనేటువంటి సర్పం యొక్క శిరస్సుపై జనులంతా చూస్తూ ఉండగా ఒక్కసారిగా దుమికి దాని మీద నృత్యం చేసి దాన్ని శాసించి శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి దాన్ని నిగ్రహించాడయ్యా. ధేనుకో దారుణోదైత్య రాజన్ రాసమ విగ్రహ తదా తాళవనే రాజన్ బలదేవేన వైహత. అలాగే తాళవనంలో గాడిద రూపంలో ఉండేటువంటి ధేనుకాసురుణ్ణి కూడా ఆ బలరాముడు సంహరించాడయ్యా. తత కదాచిత్ కౌంతేయ రామకృష్ణో వనంగతో చారయంతో ప్రవృద్ధాని గోధనాని శుభానవు. ఆ తర్వాత ఒకనొక రోజున బలరామకృష్ణులిద్దరుడు వనంలో ఆవుల మందలను తిప్పుతూ ఉన్నారు. అలా తిప్పుతున్న సమయంలో విహరంతో ముదాయుక్తో వీక్షమాణో వనాన్ని వైక్షాలయంతో ప్రగాయంతే విజన్వంతో చపాదపాన్. వాళ్ళందరూ కూడా అందరూ కలిసారు. ఆవులన్నీ అక్కడ మేస్తూ ఉంటాయి. వీళ్ళందరూ కలిసి చక్కగా విహరిస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ రకరకాల చెట్ల మీద ఎక్కుతూ దుముకుతూ అలా తిరుగుతున్నట్ట. నామభిర్వ్యాహరంతే చ వత్సాన్ గాశ్చపరంతప చారతుర్లోక సిద్ధాభి క్రీడాభిరపరాజితే. ఆ శత్రుమర్దం లేనటువంటి వాళ్ళిద్దరూ ఆవులను దూడలను పేర్లతో పిలుస్తున్నట్ట. లోక ప్రసిద్ధాలైనటువంటి బలోచితమైనటువంటి ఆటలన్నీ కూడా ఆడుకుంటున్నట్ట. తౌ దేవౌ మానుషీం దీక్షాం మహంతౌ స్వరపూజితే తజ్జాతి గుణయుక్తాభి క్రీడాభిశ్చేరతుర్వనం. మనుష్య దీక్షను పొందినటువంటి స్వరపూజితులు, దేవతల చేత కూడా పూజించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువే వాసుదేవుడిగా అవతరించాడు, ఆ ఆదిశేషువే బలరాముడిగా వచ్చాడు. అందువలన వాళ్ళు దేవతలందరి చేత కూడా నిత్యము పూజలు అందుకోవలసినటువంటి వాళ్ళు. అటువంటి స్వరపూజితులైనటువంటి ఆ కృష్ణ బలరామ దేవులు ఇద్దరు కూడా మానవ స్వభావానికి తగినటువంటి విధంగా జన్మించడం వల్ల, ఆ మానవులుగా జన్మించడం వల్ల మానవ స్వభావానికి తగినటువంటి ఆటలే ఆడుకోవడంలో నిమగ్నమైపోతూ ఆ వనమంతా తిరిగేట. తత కృష్ణో మహాతేజా తదా గత్వాతు గోవ్రజం గిరియజ్ఞం తమేవేష ప్రకృతం గోపదారకై బుభుజే పాయసం గో సౌరి ఈశ్వర సర్వభూతకృత్. ఆ తర్వాత మహాతేజస్వి అయినటువంటి శ్రీకృష్ణుడు గోవ్రజానికి వెళ్ళేట. అక్కడ గోపబాలులందరూ గిరియజ్ఞాన్ని చేస్తున్నారట. అంటే వాళ్ళు ఆ కొండకి పూజ చేస్తారు. అందువలన అలాగా వాళ్ళందరూ కూడా ఆ గోవర్ధన పర్వతానికి ప్రతి సంవత్సరం పూజ చేస్తూ ఉంటారు. అందువలన అలా గిరియజ్ఞాన్ని వాళ్ళు అంటే అసలు ఇంద్రుడికి పూజ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే సస్యము బాగా పండడం కోసమని, కాలంలో వర్షం పడాలి అంటే ఇంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉండేవారు, ఇంద్రుడికి పూజ చేస్తూ ఉండేవారు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రేరణ చేత ఈ గోవర్ధన పర్వతం మనని కాపాడుతోంది కదా, అనేకములైనటువంటి ఫలవృక్షాలతోటి ఎల్లప్పుడూ కూడా మనకు కావలసినటువంటివన్నీ ఇస్తుంది కదా, అందువల్ల ఇంద్రుడు ఎందుకు ఈ గిరి యజ్ఞం చేద్దాము అని చెప్పి వాళ్ళ చేత ఏం చేసేట గిరి యజ్ఞాన్ని చేయించేట. అందులోకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు సర్వభూత సృష్టి అయినటువంటి పరమాత్మ తానే అని తెలిసేటట్టుగా ఆ గిరిరాజు కొరకు చేయబడినటువంటి పాయసాన్ని తానే ఆరగించేట. తం దృష్ట్వా గోపకా సర్వే కృష్ణమేవ సమర్చయన్ పూజ్యమానస్తతో గోపై దివ్యం వప్రధారయత్. అది చూసి గోపాలందరూ శ్రీకృష్ణుడినే పూజించసాగట. వాళ్ళు పూజిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు దివ్యమైనటువంటి శరీరాన్ని పొందాడయ్యా. ధృతో గోవర్ధనో నామ సప్తానాం పర్వతస్తదా శిశునా వాసుదేవేన గవార్ధమరిమర్ధన. ఒకసారి బాలుడైనటువంటి వాసుదేవుడు ఆవుల్ని రక్షించడం కోసమని ఆ ఇంద్రుడు కోపించి వర్షం కురిపిస్తుంటే ఈ గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు కదలకుండా ఎత్తి పట్టుకున్నాడయ్యా. క్రీడమానస్తదా కృష్ణ కృతవాన్ కర్మ దుష్కరం తదద్భుతమివాత్రాసి సర్వలోకస్య భారత. ఓ యుధిష్ఠిరా, ఆ కృష్ణుడు ఆడుతూనే సర్వలోకానికి కూడా ఆశ్చర్యకరమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి పనులు ఎన్నో చేశాడు. అందులో ఈ పని కూడా ఒకటయ్యా. దేవదేవ క్షితింగత్వా కృష్ణం దృష్ట్వా అముదాన్విత గోవిందైతే తం హిత్వా హ్యభ్యజించత్ పురందర ఇత్యుక్త్వా శ్రీశ్య గోవిందం పురుహూతో అభ్యయాత్ దేవం. ఆ దేవదేవుడైనటువంటి ఇంద్రుడు ఈ పని చూసి ఆనందంతో భూమి మీదకి వచ్చి శ్రీకృష్ణుణ్ణి అప్పుడు గోవిందుడు అన్నాడు.
ఆ గోవిందుడు అనేటువంటి పేరు గోవుల్ని రక్షించడం కోసమని గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కాబట్టి, గోవుల్ని రక్షించాడు, ఆనందింపచేసాడు కాబట్టి ఆయనకి గోవింద అని పేరు వచ్చిందట. అలా ఆ గోవిందుడు అనే పేరుతో పిలిచి ఆయనకి అభిషేకం చేసేట. అనంతరం ఆ గోవిందుడిని కౌగిలించుకుని ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళేట. అధారిష్ట ఇది ఖ్యాతం దైత్యం వృషభనే గ్రహం జఘాన తరసా కృష్ణ పశూనాం హితకామ్య. పశువుల హితాన్ని కోరినటువంటి శ్రీకృష్ణుడు వృషభ రూపంలో ఉన్నటువంటి అరిష్టుడు అనేటువంటి రాక్షసుడిని చంపాడయ్యా. కేసినన్నామ దైతేయం రాజన్వై అయ విగ్రహం తథా వనగతం పార్థ గజాయుత బలం భయం ప్రహితం భోజపుత్రేణ జఘాన పురుషోత్తమ. ఓ పృథానందన, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి కేసి అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు గుర్రం రూపంలో ఉండేవాడు. ఒకసారి కృష్ణుడు వనంలో ఉండగా భోజకులంలో జన్మించినటువంటి కంసుడు ఆ రాక్షసుడిని కృష్ణుడి మీదకి పంపాడు. పంపితే ఆ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ కేసి అనేటువంటి రాక్షసుడిని చంపాడయ్యా. చంపిన తర్వాత ఇంకా అనేక మంది రాక్షసుల్ని చంపి కంసుడి మీదకే దండయాత్రకి వెళ్ళాడని చెబుతూ స్వస్తి.